మొంతా తుఫాన్పై క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న చీరాల శాసనసభ్యులు ఎంఎం మాలకొండయ్య మొంతా తుఫాన్ కారణంగా వరదకు గురయ్యే సెంటెన్స్ స్కూల్, చేనేతపురి కాలనీ, తోటవారి కాలనీ, చంద్రమౌళి కాలనీ, దేశాయపేట పంచాయతీ, నవజ్యోతి కాలనీ నందు ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి స్వయంగా భోజనం వడ్డించి ఆయన అక్కడే భోంచేశారు. అనంతరం మెడికల్ ఎక్విప్మెంట్ ను పరిశీలించారు. తర్వాత చీరాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మేము ఇచ్చేసి గుర్తించి కొద్దిగా టైం పడుతుంది. మీరు అట్లాగే మీ లైఫ్ లేదు, ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ అనేది పూర్తిగా మాకు తెలియదు. ఇప్పుడు ఈ ఊరు వాళ్ళైతే గొడవైనప్పుడు చాలా మంది శ్రీలంక వెళ్ళారు. అయితే చూసారు కొంతమంది మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళందరూ వేసుకొని వస్తారా ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చిన కాడ నుంచి ఇక్కడ పలానా సార్లు తీసుకెళ్తారు, బడా స్కూల్లో పెడతారు, మనకి ఆహారం అన్ని చూస్తారు అంటే మేము ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడికి వచ్చినప్పుడు బాగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ కాలకట్టును కూడా పొంగుతున్నాయి, వాతావరణం నీళ్ళు బాగా వస్తున్నాయని చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఎలాగో తీసుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారని కూడా మాకు ఎక్కడైనా బెత్తడి భూమి పుట్టించి మాకు ఎట్లా ఇంత కష్టాలు పడుతుంది, ఇంత ఇబ్బంది పడుతుంది ఉంటే బాగుంటుంది కదా సార్ అని అడగమని. అందరికీ నమస్కారాలు. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారు, అలాగే మిగిలినటువంటి అధికారులు, అలాగే పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. మొన్నటి నుంచి కూడా చీరాల నియోజకవర్గం ఆర్డీఓ గారి స్పెషల్ ఆఫీసర్గా అన్ని సెంటర్స్ని, అన్ని ప్రాంతాలని ఎక్కడికక్కడ భోజన వసతులు కానీ, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసే ప్రదేశాలను ఎన్నుకొని దాని ద్వారా ఈరోజు అందరికీ పెద్ద ఎత్తున చీరాల్లో సహాయ సహకారాలు అందుతున్నాయి. అలాగే ఇవాళ మొత్తం కూడా పొద్దున్నుంచి కూడా మళ్ళీ తిరిగి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా టోటల్గా అన్ని సెంటర్లకు కూడా వెళ్ళటం, ఆ సెంటర్లో ఉన్నటువంటి సదుపాయాలు బాగున్నాయా లేవా, వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఓ పక్క నుంచి క్లైమేట్ తేడాగా ఉన్నప్పటికీ కూడాను దాదాపు చీరాల్లో 25 మోటార్లు పెట్టి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా బయటికి తీస్తున్నారు. అదే కాకుండా ఊళ్ళో ఉన్న ట్రాక్టర్లన్నింటినీ కూడా తీసుకురావడం, ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ట్రాక్టర్లు కానీ మిగతా బళ్ళు కూడా ఏర్పాటు చేశాం. అలాగే నేను సాయంత్రం కలెక్టర్ గారు రావడం, దండుపాడు మిగతా అన్ని ప్లేసులు కూడా రావడం జరిగింది. ఆయన కూడా నిన్న అన్ని ప్రాంతాల్లో తిరగడం, మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, అలాగే ఆర్డీఓ గారు, మిగతా నాయకులు అందరితో కూడా కలిసి, అధికారులు నాయకులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రైస్ కూడా చూశారు వారు. అంటే అన్ని ఏదైనా ఇమీడియట్గా కొన్ని ఏరియాల్లో రైస్ ఇవ్వాల్సి వస్తే కూడా ఉన్నాయా లేవా అంటే అవి కూడా చూశాడు. చాలా మైన్యూట్గా కూడా కలెక్టర్ గారు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని పరిశీలించడం జరుగుతుంది. ప్రతి సచివాలయంలో కూడా ఒక సెంటర్గా ఉండి ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ, అధికారులందరినీ కూడా పర్యవేక్షణలో పెట్టారు. టోటల్గా చీరాల నియోజకవర్గంలో ఏ చిన్న ఇబ్బంది జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు
అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. చీరాల విషయానికి వస్తే రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నప్పటికీ మేము చాలా అలర్ట్గా ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉన్నాం, అన్నిటిని కూడా గమనిస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే వెంటనే హ్యాండిల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.